సైకిల్, రేడియో, ఆ తర్వాత టీవీ ప్రతి ఇంటా కనబడే విలువైనది. నలుపు తెలుపు టీవీలను క్రమంగా కలర్ టీవీలు పక్కకు నెట్టేశాయి. అదేనండి బ్లాక్ అండ్ వైట్ టీవీలను. జూన్ 25 ప్రపంచంలో చాలా దేశాల్లో కలర్ టీవీ డే జరుపుకుంటారు. మన దేశంలో టీవీలు ఇంటింటా వెలిసి 45 సంవత్సరాలు దాటుతుంది. 2-3 సంవత్సరాలు బ్లాక్ అండ్ వైట్ టీవీని ఎంజాయ్ చేసిన తర్వాత అందరం కలర్ టీవీ సైడ్కి మైగ్రేట్ అయ్యాం. మొట్టమొదటి కమర్షియల్ కలర్ టీవీ ప్రోగ్రామ్ 1951లో యుఎస్ఏలో టెలికాస్ట్ అయింది. అప్పట్లో చాలా ఖరీదైన వ్యవహారం కావడంతో బ్లాక్ అండ్ వైట్ టీవీలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది 1972 వరకు. ఇక మన భారతదేశంలో తొలి కలర్ టీవీ ప్రసారాలు 1982 ఏప్రిల్ 25న ప్రారంభమయ్యాయి. మొదటి కలర్ టీవీ ప్రోగ్రాం న్యూఢిల్లీలో జరిగిన 1982 ఏషియన్ గేమ్స్తో. ఇక చాలా వరకు మొదట కొన్న టీవీలు షట్టర్స్తో ఉండే కోనార్క్ టీవీలు. రామ్నంద్ సాగర్ రామాయణం ధారావాహికలు అన్ని బ్లాక్ అండ్ వైట్ టీవీలోనే చూసేవాళ్ళు. మహాభారత్ ధారావాహిక మొదలైన నాటికి కలర్ టీవీలకు మారిపోయారు. 10,000 రూపాయల డయానారాతో మొదలుపెట్టి 45,000 సోనీ టీవీ వరకు ట్రావెల్ చేశాం. ఇక 20 సంవత్సరాలు చాలా ఆసక్తికరంగా టీవీ ప్రోగ్రాంలను ఆస్వాదించాం. వాషింగ్ పౌడర్ నిర్మా వంటి ప్రకటనల యాడ్స్తో సహా స్మార్ట్ మొబైల్ ఫోన్ యుగం వచ్చాక టీవీలు కాస్త మూలబడ్డాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు రావడంతో ఈరోజు కలర్ టీవీ మర్చిపోయి తొలినాటి కలర్ టీవీ అనుభూతులను ఆస్వాదిస్తున్నారు.